నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీ సర్కారుపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఉపాధి హామీ పథకం బిల్లులపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సుమారు గంటన్నర పాటు ఈ విచారణలో ప్రభుత్వ అధికారులు పలు విషయాల్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల మాటలు విన్న హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 1794 కోట్లకు గాను 413 కోట్లు చెల్లించామని ఏపీ అధికారులు కోర్టుకు వివరించారు. అయితే కేవలం 43 కోట్లు మాత్రమే చెల్లించారని డిఫెన్స్ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి డేటాతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సమాచార లీకుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ను కలవరపెడుతుంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖలో పనిచేస్తున్న 3 ఉద్యోగుల్ని సస్పెన్షన్కు చేశారు. 2 సెక్షన్ అధికారులు, సహాయ కార్యదర్శితో సహా 3 సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ సెక్షన్ అధికారులుగా పనిచేసిన డి శ్రీనిబాబు, కె వరప్రసాద్, సహాయ కార్యదర్శిగా ఉన్న నాగులపాటి వెంకటేశ్వర్లని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆర్థిక శాఖకు సంబంధించిన కీలక సమాచారాలని లీక్ చేస్తున్నారన్న అభియోగంపై ప్రభుత్వం ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 3 హెడ్ క్వార్టర్ దాటి వెళ్లరాదని ఆదేశించింది. ఈ అంశాలపైనే ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రసాద్ గారు, విశ్లేషకులు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు సాహెబ్ గారు, బీజేపీ పార్టీ నాయకులు నిషితారాజ్ గారు. ముందుగా ప్రసాద్ గారితో ప్రారంభిద్దాం. ప్రసాద్ గారు, ఎటువైపు నుంచి చూసినా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంది. అలానే అప్పుల అంశం పదే తెరపైకి వస్తుంది. ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి మొట్టికాయలు ఒకవైపు, అక్కడ అంతర్గతంగా జరుగుతున్న నిర్వహణలో ఉన్న సమస్యలు ఇటువంటి అంశాలని తెరపైకి వచ్చేలాగా లేదా హైలైట్ అయ్యేలాగా చేస్తున్నాయని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఇవాళ ఏదో ఉరుమి మంగళం మీద పడింది అన్నట్టు ఆ 3 అమాయకులని సస్పెండ్ చేశారు. వాస్తవానికి ఇవాళ కోర్టులో కూడా చాలా కేటగిరికల్గా ఫైనాన్స్ సెక్రటరీ ఎందుకు రాలేదని క్వశ్చన్ చేసింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 264(1) ప్రకారం ఎంత కేటగిరికల్గా చెప్పిందంటే ఇలాంటి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయడానికి ఇట్స్ నాట్ ఇన్ యువర్ పర్వ్యూ అని చెప్పింది. వెసెస్ పిఎస్సి చైర్మన్ ఎవరు పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్లోను. అండ్ వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవాళ సోము వీర్రాజు గారు వెళ్ళి అతి కష్టం మీద ఇవాళ ఇచ్చిన రిపోర్టుల ప్రకారంగా కూడా చూసుకున్నా సరే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అన్నది ఎక్కడైనా సరే ఎవరికైనా దొరుకుతుంది. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకి ఏ విధంగా అప్పు వస్తుంది అన్నది ఇది తెలిసిన పుస్తకం, ఎవరికైనా తెలియవలసిన విషయమే అది. దాంట్లో అందులో హిడెన్ ఎజెండా ఏమి ఉండదు. మొన్నట్లాగా ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ హైపోథసిస్లో స్క్రూ అకౌంట్ త్రూగా తీసుకొస్తే తప్ప ఇలాంటి వాటికి ఏదైనా సరే తేట తెల్లంగా పిఎస్సి చైర్మన్కి గత సంవత్సరం 10 రోజులు బట్టి ఆయన పిఎస్సి చైర్మన్ దీని మీద అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అన్నట్టే ఒక ఆల్టర్నేటివ్ మెకానిజంలో ఈ నో హౌ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. ఎలా అంటే రెస్పెక్టివ్ బ్యాంక్స్కి ఏ విధంగా సార్వభౌమత్వాన్ని కూడా పణంగా పెట్టి తీసుకొచ్చిన లోన్లు వెసెస్ అండ్ ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అనేవి కాగ్ రిపోర్ట్లు అన్నవి ఎవరికైనా వెబ్సైట్లో ఎదిగితే నాకైనా మీకైనా కూడా దొరికే ఇన్ఫర్మేషన్. అండ్ ముఖ్యంగా సీఎం గారి డాష్ బోర్డ్లో ఎవ్రీ ఇయర్ ఖజానాకు వచ్చే రెవెన్యూ మాడ్యూల్స్ అన్నీ కూడా విశ్లేషించనక్కర్లేదు, కేటగిరీలంగా క్లియర్గా దొరుకుతాయి ఆ స్టాటిస్టికల్ డేటా. ఇవాళ ఏంటంటే ఇంత హైపోథికల్ ఈక్వేషన్ డ్రైవ్ అవుతున్నప్పుడు వీళ్ళ దగ్గర ఒక అవుట్కమ్ లేదు. అలాంటి అవుట్కమ్ లేని తరుణంలో ఏం చేయాలంటే అటెన్షన్ డైవర్టింగ్ టాక్టిక్స్ అంటారు దీన్ని. సడన్గా వీళ్ళు 3 వ్యక్తుల్ని సస్పెండ్ చేస్తే ఏమవుతుందంటే ప్రజల దృష్టిలో ఒక ఏదో పొరపాటు జరిగిపోయింది, ఫైనాన్స్లో అవకతవకలు ఏవో జరిగిపోయాయి కాబట్టి ఈ విధంగా సస్పెన్షన్ గురయ్యారు, అదర్వైజ్ ఇది చాలా హ్యాపీగా నడుస్తున్న ప్రభుత్వం అన్న ఇంప్రెషన్ ఇవ్వడానికి ఈ విధమైన ప్రతిచర్య చేయబడింది. ఈ వాస్తవానికి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారి కనుసనలో తప్ప వీళ్ళకి ఎవరికి కూడా ఒక సర్టన్ డిస్క్రిప్షన్స్ ఉండవు. అదర్ నోట్ పుటప్ చేయడానికి తప్ప వీళ్ళకి ఏ విధమైన డిస్క్రిప్షన్స్ ఉన్న అధికారులు వీళ్ళు ఒకే ఒక్క అతను సెక్షన్ ఆఫీసర్ ఉన్నాడు, అడ్డి శ్రీనుబాబు. అండ్ సిఎన్డిఎంలో నాగులపాటి వెంకటేశ్వర్లు కానీ కేసీరెడ్డి వరప్రసాద్ కానీ జస్ట్ సెక్షన్ ఆఫీసర్స్, వాళ్ళకి సెక్షన్ ఆఫీసర్స్ క్యాడర్ కూడా లేదు. అండ్ వీళ్ళకి అంత ఫైనాన్షియల్ ఎబిలిటీస్ మీద వాటి మీద డిస్కస్ చేసేసి దానివల్ల ఒక రెవెన్యూ మాడ్యూల్స్లో ఏమైనా డిఫరెన్షియేట్ చేసే సిచ్యువేషన్ అయితే వీళ్ళు ఎక్కడికి డ్రైవ్ అవ్వలేదు. దీంట్లోంచి ఏంటంటే కోర్టులకు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రజల్లో ఒక డిబేట్ అయింది. ఇది నెగిటివిటీ అనేది ప్రజల్లో చర్చనీయాంశం అయినప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకం బాగా చదువుకున్న కారణంగా ఒక ఆల్టర్నేటివ్ మెకానిజంని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు 3 సస్పెండ్ చేయగానే అటెన్షన్ డైవర్ట్ అవుతుంది అన్నదే వాళ్ళ ప్రైమరీ ఎజెండా తప్ప వాస్తవానికి ఇది ఏది కాదు. ఇవాళ కోర్టులో కూడా 40 కోట్లు మాత్రమే పే చేసి 413 crores పే చేసామని ఎస్టాబ్లిష్ చేశారు. ఏది నాయగారి నిధులు పనికి ఆహార పథకంలో. సో ఆ పర్టికులర్ నిధులు ఆల్రెడీ డైవర్ట్ చేయబడ్డాయని కోర్టు ఈరోజు దాని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ని అండ్ సంబంధిత రెవెన్యూ సెక్రటరీని ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంటే వాళ్ళిద్దరు ఎస్కేప్ అయిన తర్వాత కూడా చాలా కేటగిరికల్గా క్వశ్చన్ చేసింది. రిటర్న్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రాపర్గా ఇవ్వకపోతే కోర్టు ధిక్కారణ కేసు కింద కూడా దీన్ని పరిగణించబడుతుందని. వెసెస్
ఏ పంచాయతీకి ఎంత స్పెండ్ చేశారో కేటగరికల్గా ఇవ్వమని చెప్పి స్పెసిఫైడ్ డేటా అడిగింది. అంటే వీళ్ళు ఏంటంటే ఏదో ఒకటి విధంగా చెప్పుకుని వాయిదాలు తీసుకుని వెళ్ళిపోవడం అలవాటు అయిపోయి సర్టన్ కోర్ట్స్ని మిస్గైడ్ చేస్తున్న తరుణంలో కూడా ప్రతిదానికి వాళ్ళ అపోజిషన్ పార్టీ రైజ్ చేస్తుందో లేదా, పిఏసీ చైర్మన్ సంవత్సరం 10 రోజుల తర్వాత రెస్పాండ్ అయ్యడం లేదంటే ఈ ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి ఒక వేదిక కావాలన్న దానికి కోర్టు ఆపన్నహస్తం కింద వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రైట్ సాహెబ్ గారు, మీరు ఏమంటారు ఈ జరుగుతున్నటువంటి అంశాలపైన? ఇవాళ కోర్టు ఇచ్చినటువంటి పంచాయతీరాజ్కు సంబంధించి ముఖ్యంగా పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధుల మీద క్లారిటీ లేదు, అలానే జరిగిన పనులకు సంబంధించి చెల్లింపులకి చాలా తేడా ఉంది అనేటువంటి వాదన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తుంది? కేశవ్ గారు, ముందుగా తమరికి 99 టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా నా తోటి ఉన్న ప్యానల్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మనకి ప్రసాద్ గారు క్లియర్గా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆర్థిక శాఖలో ఏదైనా అవకతవకలు జరిగినాయి అంటే అది ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో కొన్ని కీలకమైనటువంటి విషయాలు లీక్ అవుతాయి. వాస్తవంగా అక్కడ సస్పెండ్ చేసిందన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఒక చిన్న ఉద్యోగస్తులండి, వాళ్ళు అసిస్టెంట్ సెక్రటరీ క్యాడర్లో, సెక్షన్ ఇన్ఛార్జ్లో వాళ్ళు ఏంటంటే అక్కడ వచ్చినటువంటి నోట్ని పుటప్ చేసి పంపించటమే. దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు, ఆ ఫైల్స్ అన్ని కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరే ఉంటాయి. కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు ఏపీడీసీఎల్ అనేది తీసుకొచ్చి దాని ద్వారా ఏదో మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాము, ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని ఒక ఊహాజనితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే తరుణంలో వీళ్ళు మద్యం మీద నాకు భవిష్యత్తులో ఆదాయం వచ్చింది, దాని ప్రకారం మాకు రుణం ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని మొరపెట్టుకున్నారు. కేంద్రం మొట్టికాయలేసింది. ఎందుకంటే ఇక్కడ మద్యపాన నిషేధం అంటూ అడుగులు వేస్తూనే అదే మద్యం మీద అప్పు తీసుకొస్తామంటే భవిష్యత్తులో మద్యపాన నిషేధం ఇక్కడ ఉండదు. ఇది ఇక్కడ రాష్ట్ర ప్రజలు దాని మీద ఒక అవగాహనకి వెళ్ళేటప్పుడు ముగ్గురు అధికారుల్ని సస్పెన్షన్ చేసేసి మేమేదో గొప్ప ఘనకార్యం చేసాం అనుకుంటున్నారు. ఇది చాలా తప్పుడు విధానం. ఎందుకంటే డాష్ బోర్డ్లో ఉండవలసినటువంటి సమాచారం అండి, ఇందాక ప్రసాద్ గారు చెప్పుకుంటా వచ్చారు, అది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి డాష్ బోర్డు మీదే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు దొరికింది. అంతేగాని కీలకమైనటువంటి సమాచారం ఏం బయటకు రాలేదే. మా పిఎస్సి చైర్మన్ గారు పయావుల కేశవ్ గారు కీలకమైనటువంటి కొన్ని విషయాలు బహిర్గతంగా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని బహిర్గతం చేశారు ఆయన. అప్పుడే ఈ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇక నరేగా ఉపాధి హామీ బిల్లులకు వద్దామండి. వాస్తవంగా ఉపాధి హామీ బిల్లుల్లో ముఖ్యంగా చూసుకుంటే ఏంటండి, ఆయా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనుల కోసం కొన్ని సిమెంట్ రోడ్లు వేయటం కానీ, చెరువులు తవ్వటం కానీ, కాలువలు తీయటం కానీ ఇవన్నీ చేశారండి. చేసినప్పుడు ఆ బిల్లులు పెండింగ్ లో పెట్టి చెల్లించాల్సినటువంటి క్రమంలో చెల్లించలేదు. 2005లో ఒక యాక్ట్ ఉంది సార్. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఉపాధి హామీ చట్టంలోని ఆ యాక్ట్ ప్రకారం ఎవరైతే ముందర బిల్లులు సబ్మిట్ చేశారో వాళ్ళకి పే చేయాలి. కానీ కేంద్రం నుంచి అయితే నిధులు మాత్రం వచ్చినాయి, కానీ ఇక్కడ నిధుల్ని పక్కదోవ పట్టించారనేది వాస్తవం. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందండి. 1794 కోట్ల రూపాయలు ఫండ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే 413 కోట్ల రూపాయలు పే చేశామని ఇక్కడ అధికారులే చెప్పారండి. ఐఏఎస్ అధికారులు చెప్పారు సార్. ఇక్కడ ఐఏఎస్లుగా పనిచేస్తున్నారంటానికి ఉదాహరణ ఈ యొక్క చిన్న ఉదాహరణ మాత్రమే. అదేవిధంగా దీనిపై కేంద్రం ఇచ్చినటువంటి ఆ డబ్బులను పక్కదోవ పట్టించి 43 కోట్ల రూపాయలే ఉపాధి హామీ పనులకు సంబంధించినటువంటి బిల్లులు విడుదల చేశారనేది వాస్తవం. దీని మీద హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. పూర్తి డేటాతో మీరు పదే మేము అధికారులను అడుగుతున్నా కూడా ఎందుకు రావట్లేదని చెప్పి ఈ రోజు హైకోర్టు సీరియస్ గా యాక్షన్ తీసుకుంది. ఇటువంటి పునరావృతం అయితే మరలా మేము గట్టిగా మీ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది సార్. అధికారులు పద్దాకలు వెళ్ళి కోర్టులు ఏమని చెబుతున్నారంటే మేము ఢిల్లీ అక్కడికి వెళ్ళామండి కొన్ని సమీక్షలు చేయడానికి అంటున్నారు. తర్వాత అదేవిధంగా ఆర్బిట్రేషన్ ప్రక్రియ ప్రకారం మేము పని ఉండటం వల్ల రాలేకపోయామని కోర్టులకే తప్పుడు సమాచారం ఇస్తున్నారు సార్. ఇక్కడ సార్ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఒక సామాన్యుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి అంశాలు కానీ, అభివృద్ధి పనులు కానీ ఏమై అని చెప్పి ఆర్టీఐ యాక్ట్ ద్వారా అడుగుతారండి. కోర్టులకే వీళ్ళు తప్పుడు సమాచారం ఇస్తే అధికారులు ఆర్టీఐ సమాచారం ద్వారా ఇక సామాన్యుడికి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్? సెక్షన్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 63 ప్రకారం ఈ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి అధికారులకు తీవ్రమైన శిక్ష వేయాలని చెప్పి హైకోర్టులో, సుప్రీంకోర్టులో కీలకమైన అంశాలు గతంలో కూడా వచ్చినాయి సార్. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలను అధికారులు ఎందుకు కప్పి పెడుతున్నారంటున్నాం. ఎందుకంటే గతంలో చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా చాలా మంది అధికారులు ఇదే విధంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఈ రోజు కూడా. అదేవిధంగా ఈ రోజు ఆ మహానేతను మించినటువంటి మహానేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి విధానాలు కేశవ్ గారు, ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్లాల్సింది పోయి తప్పుడు విధానాలు తీసుకెళ్తాం ఎంతమటికి సవ్వండి. అంటే ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెళ్ళాలంటే ఖచ్చితంగా
ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి రాజకీయ నాయకులే. అంటే రాజకీయ నాయకులు సహజంగా తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటలు ఇస్తారండి. కానీ అధికారులు కోర్టులకు తప్పుడు సూచనలు చేయటం చాలా అది గమనించాల్సినటువంటి విషయం. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి విషయం సార్ ఇక్కడ. ఎందుకంటే నేను రాజకీయ పార్టీల గురించి మాట్లాడతా కేశవ్ గారు. అధికారులు ఈ విధంగా చేయటం న్యాయం, ధర్మం కాదు. ఎందుకంటే సామాన్యుడు ఏదైనా నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలని వెళ్ళినా కానీ, లేదా ఒక పథకంలో అర్హున్నయ్యా నాకు సంబంధిత కింది అధికారులు నాకు అన్యాయం చేస్తున్నారని వెళ్ళినా మొరపెట్టుకున్నా కూడా ఆ ఐఏఎస్ స్థానంలో ఉన్నటువంటి అధికారులు దగ్గరికి తీసుకొని ఆ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి వ్యక్తులే ఈ రోజు అన్యాయంగా, అక్రమంగా, ఏదో తప్పుడు విధానంగా కోర్టులు తప్పుదో పట్టిస్తున్నారంటే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. దీని మీద అధికారుల మీద కూడా. నిషిత గారు, మీ విశ్లేషణ ఏంటి? నిషిత గారు, జరుగుతున్నటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆర్థిక శాఖలో నిర్వహణ లోపంతో సమస్యలు వస్తున్నాయా, లేదా సమాచార లోపం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయా? ఎక్కడ వైఫల్యం ఎక్కడుందని మీ అభిప్రాయం? మీ ఆడియో మ్యూట్లో ఉంది. రైట్, మాట్లాడండి. 99 టీవీ ప్రేక్షకులకు, కేశవ్ గారికి, తోటి పానలిస్ట్ అందరికీ నమస్కారాలు. ఖచ్చితంగా వీళ్ళు అంటే ద వే ది ఆర్ మేనేజింగ్ థింగ్స్, ఇప్పుడు ఈ ఫండ్స్ రిలీజింగ్ లో కావచ్చు, ఆల్రెడీ రిలీజ్ అయిన ఫండ్స్ ని వీళ్ళు దే ఆర్ నాట్ అంటే వర్క్స్ కి పెండింగ్ పెట్టడం కావచ్చును. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీళ్ళు మేనేజ్మెంట్ ప్రాబ్లం అని చెప్పొచ్చునండి. ద వే దే ఆర్ టేకింగ్ దీస్ స్కీమ్స్ అని. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినా కానీ వాళ్ళు నవరత్నాలకు డైవర్ట్ చేస్తున్నారు అనేసి అని చెప్పి క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే ఈ MGNREGS ఈ ఫండ్స్ కింద వీళ్ళు బిల్లులన్నీ కూడా పెండింగ్లు పెడుతున్నారు. కేవలం వాళ్ళు గత ప్రభుత్వంలో చేసినటువంటి వర్క్స్ కు, టీడీపీ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి వర్క్స్ కు వీళ్ళు ఆ బిల్లులన్నీ పెండింగ్ పెట్టేసి వాళ్ళకు అమౌంట్ రిలీజ్ చేయకుండా చేస్తున్నారనమాట. ఇప్పుడు దాదాపు చూసినట్లయితే అబౌట్ 2000 crores దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే 1794 crores దాకా సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళు కోర్టుకు చెప్పింది ఏదైతే ఉందో అది 414 కోట్లు మేము ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నామని చెప్పినారే కానీ అందులో ఓన్లీ 43 crores హ్యాస్ బీన్ రిలీజ్డ్ అని చెప్పేసి మనకు సమాచారం అన్నమాట. అంటే ఇప్పుడు డిఫెన్స్ లాయర్ గారు 43 crores మాత్రమే వీళ్ళు రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మిగతా ఇన్ని కోట్ల రూపాయలు ఏమైంది అంటే వీళ్ళు కేవలం ఈ నవరత్నాల కోసం డైవర్ట్ చేస్తున్నారు. నవరత్నాల కోసం ఎంతని డైవర్ట్ చేస్తారు? ఎక్కడైతే అప్పులు ఉన్నాయో వేస్ అండ్ మీన్స్ ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ దగ్గర కానీ లేకపోతే ఇంకేదైనా అప్పులు అన్ని కూడా వీళ్ళు చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేటట్టు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వీళ్ళ వైఫల్యం అని కూడా చెప్పొచ్చును. అంటే ఒక విషయం నిషిత గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ నరేగా నిధుల్ని, ఉపాధి హామీ పథకంకి వచ్చేటువంటి నిధుల్ని ఆ పథకానికే ఖర్చు పెట్టేలాగా కేంద్రం ఏమి చేయలేదా? ఎందుకు ఈ దారి మళ్ళీ వస్తున్నాయని రాజకీయంగా వచ్చేటువంటి వ్యాఖ్యానాలు వేరు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వేరు. అలాంటి రిస్ట్రిక్షన్ కానీ నియంత్రణ కానీ తీసుకొచ్చే అవకాశం లేదా? అంటే వీళ్ళు తెలివిగా చేస్తున్నారండి కేశవ్ గారు. ఏ విధంగా అంటే వీళ్ళు పలానా దానికి యూజ్ చేస్తున్నాం అనేసి అని చెప్పకుండా వాళ్ళు ఇప్పుడు మనం చూసినట్లయితే స్కీమ్స్ అన్నిటికీ కూడా దో దే ఆర్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని వాళ్ళు తమ పేర్లు పెట్టుకొని స్టిక్కర్లు వేసుకొని వాళ్ళ పేర్లు పెట్టుకొని దే ఆర్ డైవర్టింగ్ ద ఫండ్స్ టు దట్. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ నగేరా ఫండ్స్ పలానా దానికి యూజ్ చేస్తున్నాము అనేసి అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా దే ఆర్ నాట్ గివింగ్ అస్ ద డీటెయిల్స్. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ డిఫికల్ట్ టు అంటే చెప్పడానికి కొంచెం కష్టం అవుతుంది అనమాట, దేనికి ఈ ఫండ్స్ దేనికి డైవర్ట్ చేస్తున్నారని. కాకపోతే మనకు అన్ని కూడా మనకు తెలుసు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైఎస్ఆర్ హెల్త్ కేంద్రాలు ఉన్నాయి, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి అన్నిటికీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ప్లస్ ఇది స్వచ్ఛ భారత్ ఫండ్స్ కావచ్చు, తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్, వీటన్నిటిలో నుంచి కూడా మనకు వీఆర్ గెటింగ్ ఫండ్స్ అనమాట. అదేవిధంగా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూసినట్లయితే 10,300 కోట్లు రిలీజ్ చేసిందని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే, విచ్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ఇండియా. దేశం మొత్తం చూసినట్లయితే ఇట్ ఇస్ ద హైయెస్ట్ అనమాట.
కానీ వీళ్ళు ఈ ఫండ్స్ అన్ని కూడా తర్వాత ఈ సమగ్ర శిక్ష అభియాన్, ఇంతకుముందు సర్వశిక్ష అభియాన్ అని ఉంది, దాని ఇప్పుడు సమగ్ర శిక్ష అభియాన్ కింద ఫర్ స్కూల్స్ అనేది మనకు ఫండ్స్ ఇస్తా ఉన్నారు. సో దేనికి ఎంత కేటాయిస్తా ఉన్నారు అనేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వటం లేదు. సో ఇట్లా ఇచ్చినట్లయితే వీ కెన్ డెఫినెట్లీ మూవ్ ఆన్ విత్ బెటర్ పిక్చర్ ఫుడ్ టు ద పబ్లిక్ అన్నమాట. సో అట్లా కాకుండా వీళ్ళు వేగ్గా చెప్పడం, వేగ్గా శ్రీనివాస్ రెడ్డి గారు మీ సమాధానం ఏంటి? రెండు ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్వహణ లోపం సమస్యలు కారణం అవుతుందా, రాజకీయంగా వస్తున్నటువంటి ఆరోపణలు కానీ మాత్రమే వీటిని చూస్తుందా? ఎందుకు కోర్టు ముందర పదే పదే నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అక్కడ ఉన్న అతిథులకు, మీకు అందరికీ నమస్కారం అండి. తొలిసారిగా మన ఛానల్లో నేను మాట్లాడటం జరుగుతూ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, హలో, కెన్ యూ హియర్ మీ సార్? వింటున్నా, వినబడుతుంది, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా సంక్షేమ పథకాల మీద, ప్రజలకి సంక్షేమాలను అందించేటటువంటి విధానాల మీద మాత్రమే దృష్టి పెట్టడం అనేది మనందరికీ తెలిసిన చరిత్ర చరణం అనే అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ రోజున పనికి ఆహార పథకమే తీసుకోండి, దేశంలో కేంద్ర పాలిత ప్రాంతాలు కానివ్వండి, రాష్ట్రాలు కానివ్వండి, 29 రాష్ట్రాలు కానివ్వండి, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కానివ్వండి, ఈ 34 ప్రాంతాల్లో కూడా కేవలం 6 కోట్ల మందికి పనికి ఆహార పథకం ద్వారా 6 కోట్ల మందికి లబ్ధి చేకూరితే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 71,90,000 మందికి, అంటే దాదాపు 72 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పనికి ఆహార పథకం కింద ఉపాధిని కల్పించడమే కాకుండా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడటం జరిగింది. అదేవిధంగా మిత్రులు కొందరు ఏమంటారంటే రాజకీయ విమర్శలు చేస్తా ఉన్నారు. నవరత్నాలకు బదిలీ కంటే, నవరత్నాల కంటే వైఎస్ఆర్సీపీ నాయకుల జేబుల్లోకి వెళుతున్నాయా సార్ గత ప్రభుత్వంలాగా? నవరత్నాలు ఏంటి? ప్రజల సంక్షేమానికి కదా. నవరత్నాల పథకాలు అమలు చేయటం అంటే ప్రజలకి మరి సంక్షేమం అందట్లేదా? నవరత్నాలు అనేవి ఏమన్నా మేమేమన్నా వాడుకున్నాయా? ప్రభుత్వం ఏదన్నా వాడుకునేటటువంటివా? ఇక ప్రజలకు ప్రత్యక్షంగా వాళ్ళకి ఆర్థిక సహాయము చేతికి సరాసరి డబ్బు అందటం అనేది ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తుందన్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అందరూ కూడా, ఏది ఆర్థికవేత్తలు, అమర్త్య సేన్ లాంటి ఆర్థిక మహామహులు చెప్పినటువంటి వాస్తవాన్ని మీరు గ్రహించాలండి. ముఖ్యంగా డైవర్షన్, దానికి జరిగింది డైవర్షన్, దీనికి డైవర్షన్ జరిగింది. నరేగా నిధులు 417 కోట్లు మాత్రమే ఇచ్చారు. 1700 కోట్లు ఇస్తే సార్ బిల్లులు వరుస వారీగా విడుదల చేయడం జరుగుతుంది. ఏదైనా సరే ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయమే, ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉన్నాయని అప్పటి కాగ్ రిపోర్ట్స్ కూడా ప్రభుత్వం మొత్తం కూడా లెక్కకు మించిన అప్పులు చేసింది. 90,000 కోట్లని 3.5 లక్షల కోట్లకు చేర్చింది అప్పు అని చెప్పేసి కాగు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఏదో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ ఏదో చిన్న భిన్నమైనట్లు, కొత్తగా అప్పులు వచ్చినట్లుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు మాత్రం బాధాకరం అండి. ప్రజలు ఎంత సంక్షేమంగా ఉన్నారు, ప్రజలు ఎంత సంతోషంగా. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి కోర్టు ముందర ఈరోజు ఏపీ హైకోర్టు అడిగింది కూడా, ఏ పంచాయతీకి ఎంత నిధులు ఇచ్చారు, నిధులు ఎంత ఇచ్చారనే కూడా క్లారిటీ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉంది అనే ప్రశ్నని స్ట్రైట్గా కోర్టు అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సార్ పిన్ను తప్పకుండా అందజేస్తారు సార్. ఇంత విశాలమైనటువంటి వర్క్స్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఈ రాష్ట్రంలో మరి ఈ దేశంలోనే ఎక్కువ మందికి మనం ఉపాధి చూపించగలిగినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పుకున్నాం సార్. కొంచెం సబ్మిషన్ లో లెక్కలు అప్పచెప్పడంలో కొంత సమయం పట్టొచ్చు, అంతేగాని ఇప్పుడు కోర్టుల మీద మాకు అపారమైనటువంటి గౌరవం అండి. కోర్టులకు ఆ హక్కు ఉన్నది. జనరల్ గా బిల్స్ అనేవి నరేగా
పనులతోటి బిల్స్ జాప్యం అవుతున్నమాట వాస్తవం. జాప్యం కావటానికి ఆర్థికంగా రాష్ట్రంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నమాట వాస్తవం. దానివల్ల సంక్షేమ కార్యక్రమాలని వెనకేయలేం కదా సార్. ముందు ప్రజలు బ్రతికిన తర్వాత, బ్రతికుంటేనే కదండి ఏదైనా సాధ్యమయ్యేది. ఆ దృష్టితో వెళ్తున్నారు తప్ప ఎవరిని, ప్రభుత్వాన్ని కానీ, అది కోర్టులను కానీ, అధికారులను కానీ ఎవరిని కూడా ఏమార్చాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి లేనే లేదండి. సంక్షేమమే పరమావధిగా ముందుకు వెళ్తా ఉంది సార్. రైట్ ప్రసాద్ గారు, మీరు ఏమంటారు? ఒకవైపు నుంచి కోర్టులేమో సీరియస్గా మాట్లాడుతున్నాయి, ఇంకోవైపు నుంచి ప్రజాక్షేత్రంలోకి డబ్బుని పంపింగ్ చేస్తేనే ఆ ఎఫోర్డబిలిటీ అనేది పెరుగుతుంది, కాబట్టి ఆ విధంగా కూడా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఏది కరెక్ట్? నేను 100% వైసీపీ నేత గారితో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే సంక్షేమమే ప్రాతిపదిక కాబట్టి నేను ఆయనతోనే ఏకీభవిస్తాను. సార్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పనికి ఆహార పథకం అన్నది నాటి రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి కూడా పని దినాలను పెంచుతూ మీరు చెప్పినట్టుగా హైయెస్ట్. అందుకే ఎప్పుడైతే కరువు కాటకాలతో రాష్ట్రం విలవెల్లాడుతున్న తరుణంలో ఆపన్న హస్తం కింద మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారే దీన్ని ఎలా తీసుకొచ్చాడంటే, ఎక్కడైతే వ్యవసాయ క్షేత్రంలో పనులు లేకుండా ఉన్న వాళ్ళందరికీ ఈ పనికి ఆహార పథకం అన్న ప్రాతిపదిక మీద మీరు చెప్పిన 71 లక్షల మంది, 90,000 మంది అంటే దగ్గర దగ్గర 72 లక్షల మందికి ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచే పనికి ఆహార పథకం వర్తింపజేసేలా చేశాడు. ధన్యవాదాలు. ఇది నేషనల్ లెవెల్లో జరుగుతున్న సంక్షేమ పథకం. ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో సోఫార్ బీజేపీ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. ఈ నరేగా నిధులు ఎందుకు మనం వినియోగించాలి అంటే, ఈ బీజేపీ ప్రభుత్వానికి అదే ఆపన్న హస్తం కింద వచ్చింది. ఆ తరుణంలో ఆ దానికి సంబంధించిన దేశ సంక్షేమానికి వినియోగిస్తున్న నరేగా నిధుల్ని పక్కదారి పట్టించి మీ సంక్షేమ పథకాలు సో కాల్డ్ ఏదైతే అన్నారు నవరత్న పథకాలు అన్నట్లో, ఆ నవరత్న పథకాలు ఎంతమందికి చేరుతున్నాయి వెసెస్ ఈ 72 లక్షల మందికి ఎందుకు చేరలేదన్నదే ప్రశ్న. ఇవాళ కోర్టుల్లో కూడా గ్రామాల వైజ్గా బైఫర్కేషన్ అడిగిందంటే దాని అర్థం ఏంటంటేనండి, 72 లక్షల ఎస్టాబ్లిష్డ్ పీపుల్కి రావాల్సిన నిధులు సక్రమంగా రాని కారణంగా ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు కదా, ఈ ఆర్థిక సంక్షోభానికి ఈ కరోనా పాండమికే కారణం అని. ఇది నిజంగా ఆపన్న హస్తం కిందే ఉంది. మీరు చెప్పిన మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ నార్త్ ఈస్ట్ దగ్గర నుంచి ఇక్కడ ఢిల్లీ దాకా, అక్కడ కాశ్మీర్ దాకా తీసుకుంటానండి, ఈ పనికి ఆహార పథకంతోనే ఈ ఎన్డీఏ ప్రభుత్వం తృణమో పణమో సస్టైన్ అయింది. అందుచేత ఆ నిధుల్ని పక్కదారి పట్టించారంటే, పక్కదారి నేను అన్ను, మీ నవరత్నాల పథకాలకి మళ్లింపు జరిగిన కారణంగా 72 లక్షల మందికి అన్యాయం జరిగింది. వెసెస్ మీ నవరత్నాల పథకాలు ఎంతమందికి చేరవుతున్నాయో ఆ డిఫరెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్సే ఈ ఫైనాన్షియల్ ఎబిలిటీ అనేది మిసెబిలిటీ కింద ఇంటరప్ట్ చేయబడుతుంది. వెసెస్ ఇవాళ కోర్టులు కూడా మీరు ఇచ్చిన ఒక స్టాటిస్టికల్ తప్పు డేటా, ఏది 413 కోట్లు మేము ఆల్రెడీ వినియోగించి ఇచ్చామని, అది చాలా తప్పుడు డేటా. 40 కోట్లకు మాత్రమే పరిమితం చేస్తూ దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ మీకు సంబంధిత లాయరు, ఎలాగో మీ లీగల్ టీమ్స్ ఎలాగో బాగా వీక్లండి అంచేది ఇంకొకసారి కూడా ప్రస్ఫుటించింది. మీ వీకెస్ట్ లీగల్ టీము దీన్ని డిఫెండ్ చేసుకోలేక రెస్పెక్టివ్ ప్రిన్సిపల్ సెక్రటరీని రేపు పొద్దున కోర్టు ధిక్కార కేసుకు కూడా నిలబెట్టే ప్రక్రియకి వాళ్ళు అనుసంధానించింది. అంచేత గురుగారు, మీరు పెద్దవారు, మీకైతే ఖచ్చితంగా అన్నీ తెలుసు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి మీకు రాజకీయం తెలుసు. ఆయన చేసిన మంచి రాజకీయం వెసెస్ ఇవాళ ఉన్న రాజకీయాన్ని మీరు బేరీ చేసుకోలేక కష్టపడుతున్నారు. అంచేత ఏంటంటే ఆపన్న హస్తం కింద ఉన్న నాటి రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి వచ్చిన 72 లక్షల మందికి ఆపన్న హస్తంగా ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు వెసెస్ అదే 1794 కోట్లకి 1117 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్తూ మీ అంతటి మీరు ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్కి మళ్ళీ స్టాటిస్టికల్గా వాళ్ళు 40 ఇచ్చారని చెప్పి రెస్పెక్టివ్ పంచాయతీలు ఫిక్స్ చేశారు. అందుకే నేను అంటుంది డైవర్టింగ్ పాలిటిక్స్ అని నేను అంటలేదు, డైవర్టింగ్ టాక్టిక్స్ అని ఎందుకు వాడానంటే, ఇంత జరిగిన దాన్ని పక్కదారి పట్టించడానికి ఆ నలుగురిని సస్పెండ్ చేశారని మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో వేరే రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆర్థిక శాఖ నిర్వహణలో ఎందుకు ఈ లీకేజీల వ్యవహారం, సస్పెన్షన్ల వ్యవహారం ఎందుకు వస్తుంది? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? కేశవ్ గారు, ఒక చిన్న సబ్మిషన్ అండి గురుగారు, ఇది లీకేజ్ అని మాత్రం దయించి దీన్ని ప్రస్తావించకండి సార్. వాళ్ళ కన్వీనియన్స్ ప్రభుత్వం చెప్పిన రీజన్ ని మీరు ఎలా కొట్టుపడేస్తారు? సస్పెన్షన్ ఆర్డర్. ఇప్పుడు ఈ డేటా కాగిచ్చిన రిపోర్ట్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ రెవెన్యూ రిసోర్సెస్ ఎక్కడి నుంచి మన రాష్ట్రానికి వస్తున్నాయో, ఎంత ప్రభుత్వ పరంగా అప్పు తీసుకుందన్న డేటా మీరేనైనా సీఎం డాష్ బోర్డ్ యాక్సెస్ చేస్తే మనందరికీ లభించే ఇన్ఫర్మేషన్. శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా కావాలంటే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇందులో ఏమైనా సీక్రసీ ఉందా? సీక్రసీని బయట పెట్టారనేటువంటి చర్య తీసుకోవడానికి ఇందులో ఏమన్నా నిజంగా రహస్యాలు ఏమైనా ఉన్నాయా?
ఇక్కడ సీక్రెసీని బయట పెట్టింది ఇవన్నీ వట్టి మాటలండి. ఇది ఓపెన్ సీక్రెట్. ఆయన పయ్యావుల కేశవ్ గారు కొత్తగా తీసింది ఏమీ లేదు. ఇప్పుడు ఆయన కొత్తగా తీసింది ఒకటి ఉంది సార్, స్క్రూ అకౌంట్ అన్న దానికి మళ్లించబడింది. ఎస్క్రో అకౌంట్ సార్ ఇక్కడ కొత్తగా తీసినటువంటి అంశాలు ఏమీ లేవు. మనం కోర్టుకి మామూలుగా బిల్స్ రావాల్సినటువంటి కాంట్రాక్టర్స్ కానివ్వండి, బిల్స్ రావాల్సినటువంటి పనికి ఆహార పథకం కింద ప్రయోజనం పొందేటటువంటి వ్యక్తులు కానివ్వండి, కోర్టుకు వెళ్ళినప్పుడు ఆ కోర్టు వారు వాళ్ళకి న్యాయం చేయమని ప్రభుత్వాన్ని సహజంగా అడుగుతా ఉంది. ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది వాళ్ళకి కోర్టు యొక్క ఆదేశాలని పాటించడానికి, సంబంధితమైనటువంటి వాళ్ళకి న్యాయం చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడ ఉంది సార్ శ్రీనివాస్ రెడ్డి గారు? మళ్ళీ చిన్న సబ్మిషన్ మీకు నిన్న 31వ తారీఖున అడిగి వాళ్ళకి నిధులు సెటిల్మెంట్ చేయమన్నప్పుడు మీరు ఇవాళ వాయిదా అడిగి మళ్ళీ ఒక ఎక్స్ప్లెనేషన్ కి దారి తీసి రేపు మళ్ళీ ఎన్నో తారీఖు వాయిదా పడింది అది. రైట్ రైట్ ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఇవన్నీ పరిపాలనా పరంగా ఉండేటటువంటి అవసరాలే సార్. పరిపాలనా పరంగా ఈ వాయిదా కోరటం అవసరం, అది నిత్యం జరిగేటటువంటి ప్రక్రియలో భాగమే. కానీ దాన్ని ఏదో ప్రత్యేకించి ఈ దేశంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో ఉంది అనేది అది సబబు కాదని నా ఉద్దేశం. రైట్ రైట్ సాహిబ్ గారు, ఏంటి పిఎస్సి చైర్మన్ చేసినటువంటి ఒక రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అనుకోవాలా? దానివల్ల 3 ఉద్యోగులు బలయ్యారని అనుకోవాలా? ఇప్పుడు కేశవ్ గారు, ముఖ్యంగా పిఎస్సి చైర్మన్ గారు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడిన మాటలు చెప్పబోయే ముందల ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని కీలకమైన మాటలు మాట్లాడటం జరిగింది. వాటిల్లో మేమే అసలు ఉపాధి హామీలో 72 లక్షల మందికి ఏదో బ్రహ్మాండంగా ఇస్తున్నాము వాళ్ళకన్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏదైతే గత ప్రభుత్వంలో చేశారో ఆ 1794 కోట్ల రూపాయలు వాస్తవంగా 2005లో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టంలోని భాగంగానే ఆ రోజు కీలకమైనటువంటి చట్టాలు కొన్ని చేశారు. ఎందుకంటే బిల్లులు ప్రయారిటీ అండి. ఇక్కడ ఫస్ట్ ఏ బిల్లు ఉంటే ఆ బిల్లుకి అమౌంట్ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఎందుకు ఆ అమౌంట్ మొత్తం ఆపారంటే, వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కీలకమైన వ్యక్తులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఉండారో వాళ్ళందరినీ కూడా వైసీపీలోకి బలవంతంగా తీసుకోవాలని చూశారు. ఆ క్రమేపంలోనే ఈ బిల్లులు ఆపేశారు అనేది వాస్తవం. తర్వాత ఆర్థిక వ్యవస్థలో మేమేదో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, నవరత్నాల ద్వారా మేమేదో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని ఒక నిమిషం కేశవ్ గారు చేయండి. అసలు మేమేదో ఆర్థిక పరంగా నవరత్నాలతోనే బ్రహ్మాండంగా మేమేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి సప్లాలన్నీ కూడా నిర్వీర్యం చేశారు. ఆయా కులాలని ఈ రోజు ఆయా వ్యవస్థల్ని నాశనం చేశారు. రెండోది, ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కారణంగానే అమర్త్య సేన్ గారు ఏదో చెప్పుకొచ్చారు అంటున్నారు. నోబెల్ ప్రైజ్ గ్రహీత అమర్త్య సేన్ గారు గతంలో కూడా నేను ఈ మాట మాట్లాడానండి ఇదే 99 టీవీలో. ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే, ఏ దేశమైనా కానీ ఏ రాష్ట్రమైనా కానీ ఆ రాష్ట్రం అభివృద్ధిలో భాగంగా సంపాదించినటువంటి ఇన్కమ్ లో నుంచి సంక్షేమ పథకాలు వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దన్నారు. కానీ దానికి డిఫరెంట్ గా జరుగుతుంది. ఇక్కడ అప్పులు తీసుకొచ్చి ఏదో విధంగా తాకట్లు పెట్టి ఏదో విధంగా నవరత్నాలతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది అనుకుంటే మాత్రం అది పెద్ద తప్పు, కళ మాత్రమే. ఇంకోటి, ఇక్కడ మేము 100 కోట్ల రూపాయలతో వచ్చామంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 13,500 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ అండి. సార్, మాకు ఇక్కడ ఉండటానికి ఇల్లు లేదు, ఒక విధంగా అసెంబ్లీ లేదు, అసలు ఇక్కడ ఏమి చేయడానికి అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు లేవు సార్. మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు తిరిగారు, ఎంతో మందిని అభ్యర్థించారు, ఇక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు, ఇండస్ట్రీలు తీసుకొచ్చారు. అదేవిధంగా అమరావతి అనేది ప్రపంచంలోనే అందరూ మాట్లాడుకునే విధంగా ఒక క్రియేటివిటీ తీసుకొచ్చారు. అరే, ఇక్కడ మంచి రాజధాని రాబోతుంది, ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని ఎంతో మంది పోటీ పడొచ్చి ఇక్కడ అగ్ర సంస్థలన్నీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సంస్థలను పెట్టారండి. కానీ ఈ రోజు ఒకళ్ళన్నా ఉండారా? ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి విధానాలకి కొత్త వాళ్ళు రాకపోగా పైపెచ్చు పాత వాళ్ళు ఈ రోజు అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు వెళ్ళిపోయారండి. అంటే సార్, ఇక్కడ నేను చెబుతుంది ఏంటంటే, రాష్ట్రం అభివృద్ధి పథంగా ముందరకెళ్లాలంటే ఏ విధంగా వెళ్ళిందండి? అక్కడ దాదాపు 42,000 మంది ఉద్యోగులు రోడ్డును పడబోతున్నారండి. చిత్తూరు జిల్లా ప్లాంట్ లో ఉంది. అదేవిధంగా 1,200 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అది ఒక ఎత్తు అయితే, దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 42,000 మందికి రోడ్డును పడ్డారు. వాళ్ళకు ఉద్యోగాలు ఏ విధంగా తీసుకొస్తారండి? ఇక్కడ రాజకీయ కక్షలు, రాజకీయాల నేపథ్యంతో ముందరకెళ్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు. కేశవ్ గారు, మేము ఒకటే కోరుకుంటున్నాం,
రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందరకు తీసుకెళ్లాలంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడులో కొన్ని ఆర్థిక కీలకమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు. మీరు ఎందుకు ఆ విధంగా ఆలోచించలేకపోతున్నారు? ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడకూడదండి. మనం అభివృద్ధి పరంగా ముందరకెళ్లాలంటే ఒక సుభిక్షమైనటువంటి రాష్ట్రం, ఒక సుభిక్షమైనటువంటి ప్రజలు బ్రహ్మాండంగా ఉండాలి అంటే ఒక మార్గదర్శనంతో ముందరకెళ్ళాలి. కానీ మీరు ప్రతి విషయం కూడా రాజకీయ కోణమే, రాజకీయంగా పక్క పార్టీలను ఇబ్బంది పెట్టాలి, అదే కోణంలో మీరు వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే అధికారులు తప్పుడు విధానం చేసింది లేదు, ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది. ఇది తర్వాత సమాధానం చెప్పండి. వ్యవస్థల్ని నాశనం చేయడంలో ఎవరు అనేది మనం మాట్లాడుకోవటం కాదు సార్. అక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. అదే విధంగా నిధులు అనేవి 100 కోట్లు మాత్రమే ఉన్నదని నేను చెప్పింది కాదండి. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీలో ఆర్థిక మంత్రిగా చేసినటువంటి యనమల రామకృష్ణుడు గారు చెప్పినటువంటిది వాస్తవం. అది కాదు. 13,500 కోట్ల లోటు బడ్జెట్ మేము వచ్చాం, అది గమనించండి. ఆయన వర్షం చెప్పను. మీరు చెప్పేటప్పుడు నేను చాలా సైలెంట్ గా ఉన్నాను సార్. వినండి సార్. ఓకే సార్, అలాగే చెప్పండి. ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు ఎటో మళ్ళీ అమరావతికి వెళ్ళిపోయారు మీరు. అమరావతికి సరే ఒక చిన్న విశాఖకి వెళదాం సార్. విశాఖ ఉక్కు కర్మాగారానికి వెళదాం. 43,000 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు కర్మాగారం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ వచ్చిందండి. 8,000 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో దానికి రిటర్న్ ఇచ్చింది. 8,700 కోట్లు స్టేట్ ట్యాక్స్. అది మరి స్టేట్ ట్యాక్స్ 8,000 కోట్ల రూపాయలు స్టేట్ కి వచ్చిందండి. మరి దానికి పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం 1971లో దాన్ని స్టార్ట్ చేసినప్పుడు దానికి పెట్టినటువంటి పెట్టుబడి కేవలం 4,797 కోట్లు. 20,000 కోట్లకు ఆస్తికి చేరినటువంటి దాన్ని 36,000 కోట్లకి దోచి పెడతాం అని చెప్పేసి అంటా ఉంటుంటే, ఎవరికో ప్రైవేట్ వాడికి అప్పి పెడతా ఉంటుంటే, ఒకప్పుడు గతంలో ఎట్లా ఉందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మనల్ని సహజ వనరులు ముడిసరుకులు ఉత్పత్తి చేసేటటువంటి ప్రాంతంగా వాడుకుంటే, ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం ఈ తెలుగుదేశంతో సపోర్ట్ తోటి జరుగుతున్నటువంటి విధానం ఏంటంటే వెస్ట్ ఇండియాకి మరి సరఫరా చేసి ఉపయోగపడేటటువంటి మాట్లాడుతున్నారు సార్ పెద్దలు. అది కొంచెం మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, మీరు మాట్లాడే విధానం. తెలుగుదేశం పార్టీ శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏం జరిగిందో తెలుగుదేశం పార్టీ హయాంలోనే పోస్కోతో ఒప్పందాలు అన్న విషయం వాస్తవమా కాదా సార్? పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు మీరు లైవ్ సాక్షిగా. ఒప్పందాలు తెలుగుదేశం హయాంలో జరిగింది వాస్తవమా కాదా? పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు కాదా? ఏమన్నా అమ్మాల్సిన అవసరం ఉందా? ఈ రోజున ఇన్ని అరిష్టాలు తట్టుకొని కూడా వచ్చింది, మేము మాట్లాడామని ఆయన ట్వీట్లు కూడా పెట్టారు. ట్విట్టర్లో ట్వీట్లు పెట్టాడు. రైట్ ఒక నిమిషం నిషిత గారు, మీరు ఏమంటారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియనివా? రావాల్సినటువంటి శాఖకు వచ్చినటువంటి డబ్బులు, కేటాయింపులు, నిధుల్ని మరో మార్గంలో తరలించిపోతుంటే దీన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి కానీ, నియంత్రించడానికి కానీ, అపరిమితంగా అప్పులకి పాలవుతున్నప్పుడు రాష్ట్రాన్ని క్రమబద్ధీకరించడానికి కానీ అవకాశాలు ఏమి లేవా? అందుకే కదండి కేంద్ర ప్రభుత్వం కూడా దే ఆస్క్డ్ ఫర్ దేనికి ఎంత అమౌంట్ వాడుతున్నారు అనేసి అని చెప్పి అడుగున్నారనమాట. ప్లస్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారంటే కొత్తగా రిలీజ్ చేయడం లేదు అంటే టు సర్టన్ ఎక్స్టెంట్ దే ఆర్ రిలీజింగ్, బట్ అంటే అన్నిటికీ కూడా ఖచ్చితంగా మాకు వి నీడ్ దేనికి ఏది వాడుకుంటున్నారు అనేసి అని చెప్పే దానికోసం కేంద్ర ప్రభుత్వం కూడా లాస్ట్ టైం జీవీఎల్ ఎలా ప్రాణం తీస్తాడు, ఇప్పుడు కొత్తగా వీళ్ళు అదే విధంగా అడుగుతున్నారు అంతే మీ వెర్షన్ ప్రకారం.
అంటే ఇట్ హస్ లేడ్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్, ఎందుకంటే వీళ్ళు వాడుకుంటున్నారే తప్ప అంటే దేనికి ఎంత వాడుతున్నారు, ప్లస్ హౌ మచ్ ఇస్ గోయింగ్, శాలరీస్ కూడా పే చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నామండి. ఇప్పుడు ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఉంది అనేసి అంటున్నారు కదా, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక్క నిమిషం కాదండి ఉండండి, ఒక్క నిమిషం 100 కోట్లు ఉంది. మరి ఇప్పుడు మీరు ఎన్ని కోట్లు పెట్టున్నారు ఖజానాలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని? మరి ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టున్నారండి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో? అసలు ఫర్ ద లాస్ట్ 6 months నుంచి ఎంత అప్పులు చేసినారంటే ఇంకా రాబో 10 years చూసినట్లయితే మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసినటువంటి పరిస్థితి ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు సంక్షేమం అనేసి అంటున్నారు కదా, వారు చెప్పినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు, సంక్షేమమే మాకు పరమావధిగా ముందుకు వెళ్తా ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేసి చెప్పినారు కదా. మరి అదే సంక్షేమం గీత దాటితే సంక్షోభానికి చేరు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుభవించేటువంటి పరిస్థితి ఇదండి. రాష్ట్ర ప్రజలందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్రీ పీస్. వాళ్ళు తీసుకునేటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు ఎందుకంటే ఫ్రీగా వస్తుంది. ఒక రష్యా ఏమైంది మనం చూస్తున్నాం, వెనిజులా ఏమైందని ఏమైందని చూస్తున్నాం కదా. సో సేమ్ వే మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఈ విధంగానే అప్పులు ఊపిలో కూరుకుపోయేటట్టు, ప్రజలందరూ ఇబ్బందులు పడేటట్టు పరిస్థితిలో ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగిస్తా ఉంది మన రాష్ట్రాన్ని. సో ఇట్లా ఉండేటప్పుడు మనకు ఇకపోతే 13,500 కోట్లు లోటు బడ్జెట్ తో టీడీపీ వచ్చి ప్రభుత్వం ఉనింది అనేసి చెప్తా అన్నారు కదా వారు. సో ఇకపోతే ఇదన్నీ ఒక పక్కన పెట్టండి. వీళ్ళు ఇందాక స్టీల్ ఫ్యాక్టరీ గురించి చెప్పినారు, అంటే ప్రైవేటీకరణ చేస్తున్నారనే, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని చెప్తున్నారు. మరి నేను ప్రశ్నిస్తున్నాను, మరి ఇసుకని జేపీ వెంచర్స్ కి అబ్రప్ట్ గా ఎందుకు ఇచ్చేస్తున్నారు? మరి వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు కాదా? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన టీటీడీ మొత్తం అంటే ఐ కెన్ సే అ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్ అన్నమాట. ఇప్పుడు టీటీడీలో కూడా ఈ సేవాకు ఇవన్నీ కూడా ఒక బెంగళూరుకు సంబంధించిన వ్యక్తికి ఇచ్చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వ నిర్వహణలో లోపం అనేసి ఖచ్చితంగా చెప్పొచ్చునండి కేశవ్ గారు. రైట్ ప్రసాద్ గారు, మీరు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటుంది అని అనుకోవచ్చా, లేదంటే కేవలం ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ నిధుల బదలాయింపులు అనేవి జరుగుతున్నాయా? ఇక్కడ ఎప్పుడైనా సరే అండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే సంక్షేమం అండ్ పురోగతి రెండింటి మీద ఫోకస్ చేస్తూ రెండు చక్రాలతో నడవాలి. ఇప్పుడు వాస్తవానికి 13,500 కోట్ల డెఫిసిట్ అంటే మనకి రెవెన్యూ లోటుతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు మాత్రమే పార్ది 13 జిల్లాలతో కొత్త రాష్ట్రం ఏర్పడిందండి. ఆ తరుణంలో మనకి రెవెన్యూ లోటు పూరిస్తాం విభజన హామీ చట్టం ప్రకారం అని కేటగిరీకి చెప్పిన తర్వాత కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ విధంగానూ దాన్ని సస్టైన్ చేయలేదు. అంటే 13,500 కోట్లు లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రానికి ఓకే, ఇవాళ సాహెబ్ గారు ఒప్పుకోకపోయినా 100 కోట్లే మేము మిగిల్చి ఇచ్చామంటే 100 కోట్లు ప్రాఫిట్ తీసుకెళ్ళి ఇచ్చినట్టే అర్థం అండి. అంటే వాళ్ళు కూడా పసుపు కుంకుమ ఏదేదో పథకాలన్నీ వాళ్ళు చేసిన వాటిలో కూడా 100 కోట్లు రెవెన్యూ ఇచ్చి వెళ్ళారు అంటే అర్థం ఏంటంటే 13,500 కోట్లు లాస్ వెసెస్ 100 కోట్లు సస్టైనిటీ అని మాట్లాడుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదో దీని కంపారిజన్ గురించి నేను చెప్పట్లేదు. వాస్తవానికి ఎలా చెప్పాలంటే స్టేట్కి సంక్షేమ పథకాలు వీరు రచించినట్టుగా సక్సెస్ మాడ్యూల్ చేసుకురావాలంటే పార్లల్గా రెవెన్యూ జనరేషన్స్ కూడా జరగాలి. ఉదాహరణకి ఇప్పుడు మనకి అమర్ రాజా బ్యాటరీస్ అనే వ్యవస్థ ఇక్కడి నుంచి తరలిపోతుంది మాట కనుక్కుందాం. దానికి ఆల్మోస్ట్ స్టేట్ ట్యాక్సెస్ అండి 1,200 కోట్లు. వాళ్ళు ఏ ఉద్దేశంతో తీసుకెళ్ళి చిత్తూరులో పెట్టారు తెలుసా అండి? విభజించిన రాష్ట్రం తర్వాత ఏ ట్యాక్సెస్ అయితే మనం రెస్పెక్ట్ టు మదర్ స్టేట్కి పే చేయాలన్న కాన్సెప్ట్లో వాళ్ళు హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ నుంచి తరలించి చిత్తూరులోనే పెట్టారు. ఆ తరుణంలో 1,200 కోట్ల రెవెన్యూ రెస్పెక్టివ్ స్టేట్కి వస్తుంది. ఇందాక పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు స్టీల్ ప్లాంట్ 7,897 కోట్లు సంవత్సరానికి ట్యాక్స్ రూపంలో మనకి పే చేస్తుందండి స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్. సో ఇలాంటివి ఎప్పుడైతే కళ్ళ ముందు ఇవన్నీ రెవెన్యూ మాడ్యూల్స్ అంటారు. రెవెన్యూ ఏ విధంగా జనరేట్ అయ్యి మనకి రాష్ట్రానికి ఖజానాకు వస్తుందంటే అమర్ రాజా బ్యాటరీస్ ఒక సంవత్సరం కట్టే ట్యాక్స్తో మీరిచ్చిన పథకమేనండి. ఒకటి అమ్మఒడి పథకంకి ఒక నెల హ్యాపీగా ఇవ్వచ్చు, పెన్షన్లు ఒక నెల సక్సెస్ఫుల్గా ఇవ్వచ్చు. వెసెస్ ఇవాళ దాన్ని ఏమంటారు పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక సంవత్సరంకి మీకు ఖచ్చితంగా ఆపన్న హస్తం కింద వస్తుంది. ఇలాంటివి ఎప్పుడైతే మన రాష్ట్రం నుంచి తరలిపోతున్నాయి అనుకోండి, రెవెన్యూ మాడ్యూల్స్ ఎక్కడ ఉంటాయి? ఈయన ఓన్లీ ప్రైమరీ ఫోకస్ ఏంటంటే ఏదో తెచ్చి ఆ వెనుజులా దేశంలో ఏం చేశారో అదే విధంగా ఉన్నదంతా తీసుకెళ్ళి పంచేద్దాం అనుకుంటాడు. నిజంగా మంచి పనే చేస్తున్నాడు అనుకుందాం, కానీ ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నాడు? వెనుభారం ఎవరికి అవుతుంది?
ఇప్పుడు ఉదాహరణకి వ్యవస్థతో 195 మందికి సంబంధం లేదు, కానీ ఆ 5% వ్యవస్థతో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఎంత పెనుభారంగా పరిణమిస్తుందో చెప్పండి. నేను అంటుంది ఏంటంటే ఎప్పుడైనా సరే రెండు చక్రాల మీద పయనించినప్పుడు సక్సెస్ మాడ్యూల్ ఉంటుంది. వెనక చక్రం తీసేసి ముందు చక్రంతోనే నేను బ్యాలెన్స్ చేయగలను, సర్కస్ స్పీడ్స్ చేసుకుని వెళ్తానంటే ఖచ్చితంగా ముందున్న గొయ్యిలో పడితే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో సంక్షేమ పథకాల పట్ల ఫోకస్ చేయొద్దని అంటలేదు, ఎందుకంటే ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో నిజంగా ఆపన్నహస్తం కింద వస్తుంది. గుడ్లో వెళ్ళనట్టు ఈ న్యాయగార నిధులు ఇవన్నీ మనకి ఏ విధంగా వస్తున్నాయి? 72 లక్షల మాడ్యూల్స్ని ఇప్పుడున్న సస్టైనిటీకి ఎంత సస్టైన్ అవుతుందో కేటగిరికల్గా బైఫర్కేట్ చేయండి. అలాంటి నిధులు మీరు తరలిస్తే ఎవరికి ఆక్షేపణ ఉండదు. మీరు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ల నుంచి, వీటిలోంచి, బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి ఉన్నవి, బీసీ కార్పొరేషన్లో ఉన్నవి, అవన్నీ చెలవలు పొలవలుగా చేసినట్టుగా చేసి ఏ సంక్షేమంకి మీరు కావాల్సినట్టుగా మీకు అనుగుణంగా మరలించుకుంటున్నప్పుడు ఎప్పుడైతే ఇలాంటి ప్రైమరీ ఏజెండాస్ ఫోకస్ అవుతాయో, ఇక్కడ కావాల్సింది మీకు ఇవాళ ఈ తరుణంలో ఏంటి తెలుసా అండి? 5 ఉప ముఖ్యమంత్రులు కాదు సార్, 5 ఫైనాన్స్ మినిస్టర్స్ కావాలి. ఎందుకు తెలుసా అండి? దేశం అంతా తిరిగి 4 దగ్గర నుంచి అప్పులు తేడానికి బొగ్గన రాజేంద్రనాథ్ గారు ఒక్కరితో అవ్వట్లేదు. అది మీకు వాస్తవానికి గమనించండి. ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఇవాళ నిన్న కాక మొన్న వచ్చిన డబ్బులు ఓవర్ డ్రాఫ్ట్ బ్యాక్ తీసేసుకున్నారండి. ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళకి మనకి ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి అనుసంధానించుకుని పని చేద్దాం అనుకున్నప్పుడు గతంలో 3.5 సంవత్సరాల తెలుగుదేశం ప్రస్థానంలో కూడా మనకేం ఉరిగిపోయింది ఏం లేదు. నెక్స్ట్ మీరు కూడా వచ్చిన తర్వాత సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తున్నా సరే మీకు కూడా మీకేం రెస్క్యూకి రావట్లేదు. వాస్తవానికి ఏంటంటే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎప్పుడైతే సక్రమంగా మనకు వస్తాయో, జిఎస్టీ లిమిట్స్ కానీ మిగిలిన ఏవైనా సరే తీసుకోండి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయింపు విషయంలో ఎప్పటికీ అన్యాయం జరుగుతున్నది. మనతోనే కాదు, ఎంటైర్ సౌత్ స్టేట్ అంతటికీను. పక్కన ఉన్న తమిళనాడు కాబట్టి వాళ్ళందరూ ఒక ఏకతాటి మీద వస్తారు కాబట్టి వాళ్ళు సక్సెస్ మాడ్యూల్ చూస్తున్నారు. కానీ మనకు వచ్చేసరికి మన తెలంగాణ కూడా మేము కూడా ఇదే వివక్షకు గురవుతున్నాం ఇక్కడ. వాస్తవానికి ఎప్పుడైతే సరే మన పరిధిలో లేని అంశాల గురించి కూడా మన కింద మీద పడుతుంది. ఆపన్న హస్తంగా రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ రాని తరుణంలో మీకు ఆల్టర్నేటివ్ మెకానిజం రెవెన్యూ జనరేషన్స్, ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ నుంచి రెస్పెక్టివ్ స్టేట్స్కి వచ్చే ట్యాక్సెస్ని కూడా ఏ విధంగా కోల్పోతున్నాం అంటే ఇండస్ట్రీస్ పాలసీస్ని ఎలా రీవ్యాంప్ చేయాలో మీరు దాన్ని ఒక పరిగణలోకి తీసుకోండి. కళ్ళ ముందు తరలిపోతున్న కంపెనీలకి 36 సంవత్సరాలు బట్టి ఉన్న దానికి గ్రీన్ ట్రిబ్యునల్ ఆక్షేపణలు ఏంటంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్టు, దానికి గ్రీన్ ట్రిబ్యునల్ ఏంటంటే 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎవరో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పిలుపు మర్చిపోయారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ఉన్నారు. దానికి అనుగుణంగా ప్రాజెక్టులు మనం కట్టుకుందామని ఇలాంటివేమి మీరు ప్రతిపాదనలు ఎందుకు తేట్లేదు? అభివృద్ధి అన్నది ఎప్పుడైనా సరే కళ్ళ ముందు కనబడాలండి. అభివృద్ధి సంక్షేమం రెండు పైల మీద వెళ్ళి తీరాలి. మీరు ఎప్పుడైతే అభివృద్ధి మీద ప్రైమరీ ఫోకస్ టోటల్గా డైవర్ట్ చేసి సంక్షేమం మీద ఫోకస్ చేసుకెళ్తుంటే మీకు రెవెన్యూ మీకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఉద్దేశం మంచిదే, ఎండ్ ఆఫ్ ద డే రెవెన్యూ సక్సెస్ మాడ్యూల్ చేయాలి. పెద్దలు, విజ్ఞులు, అనుభవజ్ఞులు చెప్పండి. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు ఏమంటారు మీరు? అభివృద్ధిని పక్కన పెట్టేసి కేవలం సంక్షేమాన్ని మాత్రమే భుజానికి ఎత్తుకోవడం వల్ల ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్గా వస్తున్నాయని చెప్పని అనుకోవాలా? లేదు సార్, అభివృద్ధిని పక్కన పెట్టే ప్రశ్నే లేదండి. ఈ రోజున దేశంలోనే పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉన్నదన్నది జగమెరిగినటువంటి సత్యం అండి. 14,300 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పుడు ఎంఓయూలు జరిగిన విషయం జగద్విదితం, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ అమరా బ్యాటరీస్ ని భూతత్వంలో చూపటమే నచ్చలేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కోర్టు మాకు మొట్టికాయలు వేసిందని మనం ఈ చర్చా కార్యక్రమాన్ని పెట్టుకున్నామో, అదే కోర్టు వారు 55 మంది వర్కర్స్ యొక్క నమూనాలు సేకరిస్తే 41 మంది రక్త నమూనాల్లో 41 మందికి వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తా ఉంది అని చెప్పేస్తే, ఆరోగ్యపరమైనటువంటి ఏర్పాట్లు చేయండి, కాలుష్య నివారణ గురించి ఏర్పాట్లు చెయ్యండి అంటే అవి చెయ్యలేక వాళ్ళు తరలిపోతా ఉంటున్నారు తప్ప ఇక్కడ ప్రజల సంక్షేమం ముఖ్యం తప్ప ఇక్కడ మనకి ప్రజల ఆరోగ్యం ముఖ్యం. మనకి ఎవరికైనా సరే, ఏ ప్రభుత్వానికైనా సరే లేదా ప్రతిపక్షాలకైనా సరే, అల్టిమేట్ గా కావాల్సింది ఏంటంటే ప్రజల ఆరోగ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యం. అది ప్రజలకు కావాల్సింది చేయకుండా నేను చేయలేను, నేను ఇట్టాగా నడుపుతాను, ఇంకెంతమంది చచ్చిపోయినా నాకేం సంబంధం లేదు, ఎంతమంది పోయినా నాకు ఇబ్బంది లేదు, మాకు లాభాలే కావాలి అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి ఏదో పెట్టుబడులు తరలిపోతున్నాయి, పరిశ్రమలు తరలిపోతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అనేది అయితే వాస్తవమే కదా. ప్రభుత్వానికి 1,200 కోట్ల ఆదాయం వస్తుంది అనేది అయితే వాస్తవమే కదా. ఆదాయం వస్తుందనేది వాస్తవం. ప్రభుత్వం ఏమి బొమ్మలు లేదు సార్. ప్రభుత్వం ఏమంటుందంటే ప్రజలు కాలుష్య నివారణ చర్యలు చేపట్టి పరిశ్రమ నడుపుకోమంటుంది సార్. వచ్చే ఆదాయంలో కాస్త తగ్గొచ్చు, వాళ్ళకు వచ్చే ఆదాయంలో కాస్త తగ్గొచ్చు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది కదా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అది సార్. నేనండి రైట్ రైట్ సాహెబ్ గారు, ఏంటి అమర్రాజా బ్యాటరీస్ వెళ్ళిపోవడం వెనకాల కూడా తెలుగుదేశం పార్టీ కుట్ర ఏమైనా ఉందా?
ఇదేంది సార్, ఏందండి కేశవ్ గారు, మేము ఒకటే చెబుతున్నాం. ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి గురించి పెద్ద పెద్దగా గొప్ప గొప్ప మాటలు చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు. మేము కాదనం. ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన సాగించండి, తప్పేం లేదు. కాకపోతే రాజకీయ కక్షలు, రాజకీయ నేపథ్యాల కారణంలో అమర్ రాజా ఫ్యాక్టరీని ఇవాళ పొమ్మనకే పొగబెడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓపెన్ గా చెప్పుకొచ్చారు కదా సార్. అదే విధంగా ఇక్కడ ఉంది. అసలు ప్రజల సంక్షేమం, ఆరోగ్యం గురించి బ్రహ్మాండంగా గొప్ప గొప్ప మాటలు చెబుతున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిని నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తా. ఈ రాష్ట్రంలో పిచ్చి మద్యం అండి, కల్తీ మద్యం ఏరులై పారుతుంది. దాన్ని అరికట్టగలిగారా? వేల మంది చచ్చిపోయారా సార్ శానిటైజర్ తాగి? మరి ప్రజా సంక్షేమం ఏమైందండి? అదే విధంగా పిచ్చి మందు 250 రూపాయలకు అమ్ముతున్నారే, ప్రజా సంక్షేమం ఏమైపోయింది? పాండమిక్ సిచ్యువేషన్ లో ఆక్సిజన్ అంతగా ప్రజలు చనిపోయారే, మరి అప్పుడేమైందండి మీ యొక్క ప్రజా సంక్షేమ ఆరోగ్యాలు? నేను అడిగేది ఒకటే, కక్షలు, రాజకీయ కక్షల నేపథ్యంలో మాట్లాడద్దు దయచేసి. మేము మాట్లాడుతుంది ఏంది? రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాం. మీరు మాట్లాడే విధానం, మేము మాట్లాడే విధానంలో ఎంత వ్యత్యాసం ఉందండి? ఎప్పుడైనా ఒకటే సార్, కష్టపడే వారికి తెలిసిందండి కష్టం యొక్క విలువ, ప్రజల యొక్క వాళ్ళకి విలువైనటువంటి ఏం చేస్తే బాగోగులు అనేది. ఆర్థిక నేరస్తులకు, ఆర్థికంగా ఇబ్బందులు ఉండే వాళ్ళకి ఈ రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. దయచేసి మేము ఒకటే అంటున్నాం, ఎక్కడైనా కానీ కళ్ళు తెరిచి చూడండి సార్. రాష్ట్రంలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వెళ్ళిపోతున్నాయి, విశాఖ ఉక్కు వెళ్ళిపోతుంది. ఇన్వెస్ట్మెంట్స్ లో దేశంలోనే 2వ స్థానంలో ఉందంటారు సాహెబ్ గారు. దేశంలో 2వ స్థానంలో ఉందంటారు ఇన్వెస్ట్మెంట్స్ లో. అప్పుల్లో ఉంది 2వ స్థానంలో. కేశవ్ గారు ఆయన గొప్ప గొప్ప మాటలు చెబుతున్నారు. శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ దేశంలోనే 2వ స్థానంలో ఉన్నారట. ఏ పరిశ్రమ వచ్చిందండి? ఎక్కడన్నా ఒక తట్ట మట్టేశారా? ఎక్కడన్నా 2వ స్థానంలో ఉన్న మాట అయితే వాస్తవమే కదా, రిపోర్ట్లు అయితే అదే చెప్తున్నాయి కదా. పారిశ్రామికంగా 2 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పండి. వాలంటీర్లు 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్లు లక్షల్లో వేసుకోవటం, 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం కాదు. పారిశ్రామికంగా ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఈ రాష్ట్రంలో? పారిశ్రామికంగా ఉద్యోగాలు వచ్చినాయా? పారిశ్రామికంగా ఈ రాష్ట్రానికి ఎంత ట్యాక్స్ వచ్చింది? పారిశ్రామికంగా మీరు ఈ రాష్ట్రం అభివృద్ధి పథకాలు ఏ విధంగా తీసుకెళ్ళడానికి అడుగులు వేస్తున్నారో చెప్పండి. చెప్పే మాటలు కాదు. ఈనాడు శ్రీనివాసరెడ్డి గారు నక్కకి నాగలోకానికి మీరు ఏదండి, మీరు ఏమి అభివృద్ధి చేశారో అది చెప్పండి. పెద్దలు ఆయన కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన సమక్షంలో చెప్పండి, మేము ఒప్పుకుంటాం. ప్రసాద్ గారు సార్ వీళ్ళు వచ్చిన తర్వాత అభివృద్ధి ఎంత జరిగిందో చెప్పండి. కేశవ్ గారు ఒక్క నిమిషం, నిషిత గారు 2వ స్థానంలో ఉన్న మాట అయితే వాస్తవమే కదా. రిపోర్ట్ల ప్రకారం చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ స్టేట్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించడంలో 2వ స్థానంలో ఉందా లేదా? ఆకర్షించింది భలే చెప్పారు కేశవ్ గారు. ఎట్లయితే తేనెటీగలు తేనె కూడా ఉండదండి. ఆకర్షిస్తాం అంటే ఆ పువ్వులో మకరంగా ఉంటే ఆకర్షిస్తే వెళ్ళి ఒట్టి 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 అవారాలండి. ఇక్కడ అభివృద్ధి లేదు, ఏమీ లేదు సార్. ఎక్కడ ఫ్రెండ్లీ అండి? ఎక్కడ అభివృద్ధి చెందుతుంది కేశవ్ గారు? మీరు అంగీకరిస్తారా? నేషనల్ రిపోర్ట్స్ చెప్తున్నాయండి. నేషనల్ రిపోర్ట్స్ ప్రకారం కూడా మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్ మీరు ఫిజికల్ గా చూడలేదేమో. మీరు ఆ జాబితాలో అయితే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, వాస్తవం ఆయన చెప్పింది. కరోనా పాండమిక్ నుంచి ఏది జరగలేదు. నుంచి ఇచ్చే రిపోర్ట్సే కదండి అక్కడ సెంట్రల్ వాళ్ళు చూసి చెప్తా ఉంటారు. వీళ్ళు ఏం రిపోర్ట్స్ ఇస్తారు? ఇప్పుడు దీంట్లోనే చూసినాం మనం 1794 crores గాను 413 crores మేము నిధులు ఇచ్చినామనేసి అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఓన్లీ 43 crores has been given. సో ఇవన్నీ కూడా చూస్తున్నట్లు ఇప్పుడు వీళ్ళు ఆ నిధులు ఎందుకు విధేల్ చేస్తారనేసి అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నానండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఏదైనా ఒకవేళ లోపం ఉండింది అనుకోండి, వాళ్ళు దాన్ని దే కెన్ యాక్చువల్లీ దాన్ని తగ్గించి కూడా దే కెన్ గివ్ అన్నమాట. ఇప్పుడు ఎంటైర్ అమౌంట్ ఎందుకు విధేల్ చేస్తున్నారు అసలు? దట్ ఈస్ మై క్వశ్చన్ అన్నమాట. సో నాకు తెలిసి వీళ్ళు సో ద రీజన్ ఇస్ అన్నోన్ యాక్చువల్లీ. ఇట్ ఇస్ కేవలం ఏంటంటే ఫండ్స్ ని డైవర్ట్ చేస్తున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చును. సో వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ నిర్వహణ లోపం, ఇది 100% అండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వాట్ ఎవర్ ఇస్ బీయింగ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం అనేసి అని చెప్తున్నారు. ఇవి రెండు ఖచ్చితంగా ఒక వైపే వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇంకో వైపు పూర్తిగా 100% నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు వాళ్ళని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ ని వీళ్ళు స్టిక్కర్స్ వేసి వాళ్ళు ఇచ్చేటట్టు చెప్తున్నారు. వీళ్ళు ఒక సంక్షేమ పథకం అయినా వీళ్ళు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏం చేస్తున్నారు
అని చెప్పమని చెప్పండి. ఇప్పుడు వారు షోయబ్ గారు చెప్పినట్టు ఓన్లీ ద వాలంటీర్స్ ఆర్ గివెన్ ఉద్యోగం, అది కూడా ఓన్లీ 5,000 రూపీస్ అండి, మినిమం వేజెస్ కింద కూడా వాళ్ళకి రావట్లేదు. సో ఇట్లా ఉండేటప్పుడు అదర్ దెన్ దట్ వాట్ ఫ్యాక్టరీస్ దే has been come up in ఆంధ్రప్రదేశ్, వీటన్నిటికీ వాళ్ళ దగ్గర అసలు ప్రశ్నకు జవాబు లేదండి అసలు. సో రైట్, ఒక నిమిషం ప్రసాద్ గారు, ఇది భిన్నమైన వాదన. అంటే ఆర్థిక శాఖలో నిర్వహణ ఒకలా ఉండొచ్చు, కానీ నిజానికి కేంద్రం అనౌన్స్ చేసినటువంటి నివేదికల ప్రకారం కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నమాట వాస్తవం. అంటే ఎందుకని ఇంబ్యాలెన్స్ అనేది ఎందుకు జరుగుతుంది? ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటేనే అభివృద్ధిగా చూడాలా, లేదా వీళ్ళు చెప్తున్నట్టుగా మానవాభివృద్ధి జరుగుతుంది అని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉందా ఇందులో? ఇక్కడ సింపుల్ అండి. ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీ చాలా చక్కగా డిజైన్ చేసాం అనుకోండి, ఏముంది మీకు ఇన్సెంటివ్స్ టు ద ఇన్ఫినిటివ్ అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ దీంట్లో చూసుకుని ప్రాస్పెక్టివ్ మోడ్లో అందరూ ముందుకు వస్తారు. గతంలో చంద్రబాబు గారి ఆయనలో కానీ ఈయన ఆయనలో కానీ ల్యాండ్ అండ్ ఇండస్ట్రీస్ ఎన్నో వెసెస్ ల్యాండ్ అవ్వబోతున్నవి ఎన్నో మన దగ్గర ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో ఆ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఏంటంటే ఎవ్రీ ఇయర్ అవుట్ ఆఫ్ 100 ఎన్ని ల్యాండ్ అయ్యాయి లేకపోతే ఎన్ని తక్కువ అయ్యాయి ఇవన్నీ వేస్ట్ చేసుకున్నప్పుడు మిగిలిన రాష్ట్రాలతో కంపారిజన్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 2లో ఉంటుంది. అండ్ వెసెస్ ఇవన్నీ ఎవరి ఆయనలో జరిగాయి అన్న దాని మీద డిబేట్ పెడితే అది వేరేగా ఉంటుంది. ఈ ఆయనలో ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఆయనలో ఎన్ని వచ్చాయి అన్న దాని మీద ఒక డిబేట్ పెడదాం. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ గత సంవత్సరంన్నర బట్టి కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరు ఇన్నోవేటివ్గా కొత్త యూనిట్స్ అయితే ఎవరు పెట్టలేదు. వాస్తవానికి ఏంటంటే గతంలో నెంబర్ 1 స్థానంలో ఉండొచ్చు, అది నెంబర్ 2కి పడి ఉండొచ్చు, అలా కూడా దాన్ని విశ్లేషించవచ్చు. వెసెస్ ఈ తరుణంలో కొత్తగా తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ ఏంటి, ఉన్న ఇండస్ట్రీస్ తరలిపోతున్నప్పుడు వీళ్ళు నిరోధించేదే ఉంది. ఇప్పుడు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ వచ్చినప్పుడు ఆ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అది కేటగిరీకి తెలిసిపోతుంది. ఎందుకంటే ఎన్ని రిటైన్ అయ్యాయి ఇక్కడ, అవుట్ ఆఫ్ విచ్ హౌ మెనీ హాస్ గాన్ అవుట్ ఆఫ్ ఏపీ అన్న దాంట్లో ఈజీగా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. రైట్, కంక్లూడ్ చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఏమంటారు ఫైనల్గా? ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ఆర్థిక శాఖలో నిర్వహణ లోపంతో సమస్యలను ప్రభుత్వం ఎక్కువగా ఎదుర్కొంటోంది అనేటువంటి వాదన వినిపిస్తుంది. కోర్టుల నుంచి కూడా ప్రతికూలత రావడానికి కారణం ఇదే అంటే మీరు అంగీకరిస్తారా? సార్, కోర్టుల నుంచి సహజంగానే కోర్టుల నుంచి ప్రభుత్వాలకి ప్రజా ప్రయోజనాల కోసం కోర్టుల నుంచి సహజంగానే ప్రభుత్వాల మీద వ్యతిరేకత ఉండటం సహజమైనటువంటి పరిణామం అండి. ఎందుకు సహజంగా ఉంటుందండి? ఇది విభిన్నంగా ఉందండి. మీ రాష్ట్రానికి మాత్రమే ఆ విధమైన ఆక్షేపాలు వస్తాయి. శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్దలు మీరు కూడా అలా కనుకండి. కాంగ్రెస్ స్థాయిలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎవరైనా కోర్టు ఆక్షేపణలు వచ్చాయి సార్? మీరు చెప్పండి. లెట్ మీ కంప్లీట్ కాదు, మీరు ఇనిషియల్ రిమార్క్స్ తప్పించి దాన్ని సబ్స్టాంటియేట్ చేయమంటే ఎలా అవుతుంది చెప్పండి? ఎన్టీ రామారావు గారి టైంలో 39 సార్లు నుంచి కింద లెవెల్ వరకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు 39 సార్లు ఎన్టీఆర్ గారి టైంలో వస్తే ఆయన నేను ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటానని కూడా చెప్పడం జరిగింది సార్. అవన్నీ పక్కన పెడితే మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్తారా? మీరు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తారండి కోర్టులు బాధపడలేక. ఏం చెప్పండి, అది కూడా చెప్పండి. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మనది వ్యవసాయక దేశం అని చెప్పేసి వ్యవసాయానికి ప్రాధాన్యత ఎట్లా అయితే ఇచ్చామో ఇక్కడ అందుకే మీరు కూడా ఇప్పుడు భూములకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కొనారిల్లినటువంటి అణగారినటువంటి వర్గాలను ముందు పైకి తీసుకురావడం కోసం ముందు సంక్షేమం మీద దృష్టి పెట్టడం జరిగిందండి. ఈ అభివృద్ధిని కూడా జోడుగుర్రాలాగా నడిపించేటటువంటి క్రమంలో కరోనా అడ్డుకున్న మాట వాస్తవం. కానీ ఇక నుంచి సంక్షేమంతో పాటు సంక్షేమం కన్నా మిన్నగా అభివృద్ధి మీద దృష్టి పెట్టడం, పరిశ్రమల మీద దృష్టి పెట్టడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడు అనటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, సాహెబ్ గారు, నిషిత గారు, అలానే ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక శాఖ నిర్వహణలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకవైపు నుంచి అప్పుల బెడద, ఆర్థికంగా చూస్తే నిధుల లేమి అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధిస్తున్నటువంటి అంశం. మరోవైపు నుంచి సంక్షేమ రంగానికి పెద్దపీట వేయడం వలన పథకాలకు సంబంధించినటువంటి నిధులు దారి మళ్లుతున్నాయనేటువంటి వాదనని కోర్టులు కూడా చాలా సీరియస్గా పరిగణిస్తున్నాయి. ఈ అంశాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టి త్వరలోనే ఈ అంశాలను అధిగమిస్తుంది, అలానే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.